నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో జన చైతన్య వేదిక ఆధ్వర్యంలో కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఏదైతే కొనోకార్పస్ మొక్క అనేది ఏ విధంగా కూడా హానికరం కాదంటూ కూడా వాళ్ళు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో మాట్లాడితే ఇదే అంశం మీద మనతో పాటు మాట్లాడడానికి ప్రొఫెసర్ ఏ రామచంద్ర రెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. సో ఏదైతే కొనోకార్పస్ మొక్క అనేది కొంతమంది అంటే రాష్ట్ర ప్రభుత్వమే చెప్పింది దీనివల్ల హానికరం, దీన్ని నరికేయాలని చెప్పేసి చెప్తున్నారు, అసెంబ్లీలో చెప్పడం జరిగింది. సో మీరేం చెప్తారు దీని గురించి? అసలు నేను రాజకీయాల గురించి మాట్లాడాను కానీ కోనోకార్పస్ చెట్టును కొట్టడం అనేది తప్పు, నో డౌట్ అబౌట్ ఇట్. సో ఇంకా ఈ కోనోకార్పస్ చెట్టు ఎందుకు కొట్టకూడదంటే ఇది ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ, ప్రతి పర్యావరణం కాపాడే దాంట్లో ఈ చెట్టు చాలా ఉపయోగం ఉంది. ఎందుకంటే ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటుంది, ఎక్కువ ఆక్సిజన్ బయట ఇస్తుంది. మన లైఫ్కి అదే కావాలి. సో ఇంత ఉపయోగమైన చెట్టును కొట్టడం అనేది తప్పు ఒకటి. రెండోది వచ్చేసి వేరే చెట్టుతో కంపేర్ చేస్తే ఈ చెట్టులో ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఎక్కువ ఆక్సిజన్ ఇస్తుంది ఈ చెట్టు, వేరే 10-15 మంచి చెట్లతో చూసుకుంటే. సో అలాంటి చెట్టుని కొట్టకూడదు, మనం ఇంకా కాపాడుకోవాలి. రెండోది ఈ చెట్టు వల్ల ఉపయోగం ఏమైందంటే దీన్ని ఒకసారి వేసిన తర్వాత మనం ఎక్కువ దీన్ని కాపాడుకోవాల్సిన పని లేదు, అదే పెరిగిపోతుంది. అది ఉపయోగం అనమాట ఈ చెట్టు వల్ల. మేనేజింగ్ ఈజ్ వెరీ ఈజీ. ఇంకా ఆరోగ్యపరంగా ఎవరో కొంతమంది చెప్పారు ఆస్తమా వస్తుంది అనేది వస్తుంది, దానికి సైంటిఫిక్ ఎవిడెన్స్ పెద్దగా లేదు ఈ చెట్టు వల్ల ఆస్తమా వస్తుందని చెప్పేసి. అది మాత్రం తప్పది, ఎవరో డాక్టర్ ఉండి ప్రూవ్ చేస్తే తప్ప. సో అది తప్పది. ఇంకా రెండోది ఈ చెట్టు వల్ల ఉపయోగాలు ఎక్కువ ఉన్నాయి కానీ నష్టాలు చాలా తక్కువ. కానీ ఈ చెట్టు వల్ల అయితే గోడలు కానీ పైపులు కానీ పలిగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకోటి ఈ చెట్ల వల్ల అంటే రోడ్ల మీద ఉన్న పక్షులు కూడా దీని మీద ఎక్కువ వాలవు అని చెప్పేసి కూడా చెప్తున్నారు కదా, మరి సో దీన్ని ఏమంటారు? మరి అవునే, పక్షులు ఎందుకు వాలవు అంటే ఈ ఆకుల్లో నుంచి ఒక రకమైన వాలటైల్ కాంపౌండ్ బయట వస్తుంది, అది దానికి సెల్ఫ్ డిఫెన్స్, నా దగ్గరికి ఎవరు రాకూడదు అని చెప్పేసి. అందువల్ల పక్షులు వాటి దగ్గరికి ఆ వాసనకి పోవయ్యి. ఇప్పుడు పక్షులు అన్ని చెట్ల మీదకి పోవాల్సిన పని లేదు కదా, వాటికి ఎక్కడ ఇది ఉంటే అక్కడ పోయి పెట్టుకుంటాయి గూళ్ళు. సో దీని దగ్గర రావడం లేదు, అందుకని కొట్టేయటం అనేది తప్పది. సో మీరు చెప్పినట్టు కూడా దీనివల్ల రోగాలు కూడా చాలా వరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని కూడా చెప్తున్నారు కదా. కొంతమంది ప్రూవ్ చేశారు, ఈ ఆకులు పిండి పొడి అంతా ఇచ్చి ఏదో ఆస్తమా ఆస్తమా కాదు, మన డయాబెటీస్ తగ్గుతుంది, యాంటీ ఆక్సిడెంట్ ఉంది, స్ట్రెస్ తగ్గుతుంది అని కొంతమంది ప్రూవ్ చేశారు. మేకలకు వచ్చి ఆకులు ఫీడ్ చేసినప్పుడు చేస్తే వాటి పాలు ఇంక్రీజ్ అయినాడు, పాల కంటెంట్ ఇంక్రీజ్ అయింది, ప్లస్ వాటి గుండెకి సంబంధించిన రోగాలు తగ్గినాయి అని చెప్పేసి ప్రూవ్ చేశారు. అంతేగాని హ్యూమన్ బీయింగ్స్లో ఎవరో దీన్ని తిండి పెట్టి దీనివల్ల నష్టం అని చెప్పేసి అఫీషియల్గా ఇక్కడ ప్రూవ్ కాలేదు. కానీ ఎందుకు ఇట్లా మరి దుష్ప్రచారం చేస్తా ఉన్నారు కావచ్చు, మరి ఏం చెప్తారు అసలు? దుష్ప్రచారం చేస్తున్నారంటే అది మనకు తెలియదు కదా. ఇప్పుడు సోషల్ మీడియాలో చైన్ లాగా వెళ్ళిపోతుంది, అది ఎవరో ఒకటి చెప్తే ఇంకొకరు చెప్పుకుంటూ వెళ్ళిపోతారు. నేను చెప్పేది ఏమంటే ఏదన్నా దీన్ని కొట్టాలనుకుంటే ఒక సైంటిఫిక్ ఎవిడెన్స్ పెట్టుకునేసి దీని మీద కొట్టే ప్రయత్నాలు చేయాలి. అంతేగాని ఏ ఎవిడెన్స్ లేకుండా ఎవరో చెప్పారని కొట్టేయటం అనేది చాలా తప్పు. ఇంత మంచి ఉపయోగం నా చెట్టుని. కానీ మొన్న గవర్నమెంట్ నుండి ఏదైతే అసెంబ్లీలో స్పీకర్ గారు చెప్పిన తర్వాత కూడా కొన్ని ఏరియాలలో ఈ చెట్లను కొట్టేస్తామన్నారు సార్. సో మరి ఏం చెప్తారు అట్లాంటి వాళ్ళకి? నేను చెప్పే చెట్లు కొట్టకూడదు, మీరు ఎవరు చెప్పినారో అవంతా నాకు తెలియదు కదా. సో ఈ చెట్టును కొట్టకూడదు, ఉపయోగాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి. అంతేగాని ఇంకెవరో చెప్పారు కొట్టేయండి అనుకుంటే మనకు సంబంధం లేదు, నాకు తెలియదు. సో ఇట్లాంటి ఏరియాలలో పెట్టుకుంటే బాగుంటుంది అంటారు మరి? ఇట్లాంటి మార్జినల్ సాయిల్ ఎక్కడైనా కూడా నీళ్లు తక్కువ ఉన్న దీంట్లో బ్రహ్మాండంగా పెరుగుతుంది. నీళ్లు తక్కువ ఉంటే ఇది ఇంకా హ్యాపీ ఇది, ఎందుకంటే దాని జోలికి ఎవరు పోరో అదే పెరిగిపోతుంది. అది ఇంకా నీళ్లు పోస్తాం మేమంటే విపరీతంగా పెరుగుతుంది. సో కాబట్టి మార్జినల్ సాయిల్స్లో వేసుకోవాలా, గోడల పక్కన ఇళ్ల పక్కన వేస్తే రూట్స్ లోపల పోతాయి, రూట్స్ లోపల పోయి వస్తుంది. ఏ చెట్టు అయినా కానీ రావి చెట్టు వేస్తే కూడా పోతాయి కదా. రావి చెట్టు బ్రహ్మాండమైన చెట్టు, పీపుల్స్ ట్రీ అంటాం మనం, అది ఆక్సిజన్ ఎక్కువ వస్తుంది. అది దాని అయితే మనం గోడ కింద ఏం కదా, అట్నే ఇది కూడా. థ్యాంక్ యూ సార్.